హాయ్ అండి అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ వెరీ వెరీ బిగ్ థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ గైస్. ఎందుకంటే నా ఛానల్ యూట్యూబ్లో మానిటైజేషన్కు ఎలిజిబుల్ అయిపోయింది. ఇదంతా మీ సపోర్ట్ వల్లనే సాధ్యమైపోయింది. సో థ్యాంక్ యూ ఆల్. నేను వచ్చేసి ఎక్కువగా షార్ట్స్ అప్లోడ్ చేశాను యూట్యూబ్లో. షార్ట్స్కి వచ్చేసి ఎలిజిబుల్ క్రైటీరియా 10 మిలియన్ వ్యూస్ రావాలి ఏ 90 డేస్లో అయినా కూడా. సో లాస్ట్ 70 డేస్ నుంచి నా షార్ట్స్ బాగా వైరల్ అయ్యి నాకు 10 మిలియన్ వ్యూస్ వచ్చాయి లాస్ట్ 70 డేస్లోనే. సో నా ఛానల్ వచ్చేసి మానిటైజేషన్కు ఎలిజిబుల్ అయిపోయింది అనమాట. నా వైఫ్ అనురాధ, అలాగే నా ఫ్రెండ్స్ శివ, రామకృష్ణ, రాజు వాళ్ళు చాలా బాగా సపోర్ట్ చేశారు నాకు యూట్యూబ్లో కంటెంట్ క్రియేషన్కు. దే యాక్టెడ్ అలాంగ్ విత్ మీ ఇన్ మోస్ట్ ఆఫ్ ది వైరల్ వీడియోస్. దట్స్ వాట్ ఐ గాట్ దిస్ 10 మిలియన్ వ్యూస్ ఇన్ వెరీ లెస్సర్ టైం. థ్యాంక్ యూ ఆల్. 10 మిలియన్ వ్యూస్ అంటే 1 కోటి వ్యూస్, అది కూడా 90 డేస్లో రావాలి షార్ట్స్కు. ఎంత కష్టపడి ఉంటా అండి, ఎంత డెడికేషన్తో చేసింటా, ఎంత కన్సిస్టెన్సీతో చేసింటా. నేను 1 కోటి వ్యూస్ 90 డేస్లో రావాలంటే మామూలు కష్టం కాదు. నేను ఛానల్ పెట్టి 1 ఇయర్ అయింది. సో రీసెంట్గా నా షార్ట్స్ వైరల్ అయ్యి నాకు 10 మిలియన్ వ్యూస్ వచ్చాయి, అది కూడా మా ఫ్రెండ్స్ సపోర్ట్తో. సో చాలామంది నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఈ పిచ్చినా కొడుకు పనిలే, ఈ తిక్కనా కొడుకు ఏం పని పాట లేకుండా ఇది చేస్తున్నారు అనుకున్నారు. కానీ కన్సిస్టెన్సీతో చేస్తే ఏదైనా సాధ్యమని నేను ప్రూవ్ చేసిన. ఐఎమ్ ద ప్రూఫ్ దట్ వీ క్యాన్ డూ ఎనీథింగ్ విత్ కన్సిస్టెన్సీ. నాకు డబ్బులు వచ్చాదో రాదో అంతా నథింగ్, బట్ మానిటైజేషన్కు ఎలిజిబుల్ అయ్యానా కాదా అది చేశాను. డబ్బులు కూడా రావడం స్టార్ట్ అయింది, మీకు చూపిస్తాను చూడండి. డాలర్స్లో వస్తుంది డబ్బులు, అంటే మరీ ఎక్కువ రాలేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం $2 lakh ఎంతో ఉంది అకౌంట్లో, చూపిస్తాను మీకు చూడండి. ఇది వచ్చేసి నేను మానిటైజేషన్కి ఎలిజిబుల్ కాకముందు తీసిన రికార్డింగ్. ఇక్కడ వచ్చేసి నాకు 8,368 సబ్స్క్రైబర్స్, అలాగే 8.7 మిలియన్ వ్యూస్ ఉన్నాయి లాస్ట్ 28 డేస్లో. అలాగే ఎస్టిమేటెడ్ రెవెన్యూ 0 ఉంది చూడండి, ఎందుకంటే నేను మానిటైజేషన్కి ఇంకా ఎలిజిబుల్ కాలే. ఇక్కడ చూడండి బాటంలో ఎర్న్ ఉంది కదా, అక్కడ పోయి చూద్దాము ఓపెన్ చేసి. ఇక్కడ ఎర్న్లోకి వెళ్తే ఇక్కడ వచ్చేసి నాకు ఎన్ని వ్యూస్ ఉండేది మీకు కనపడుతుంది అనమాట. చూపిస్తా చూడండి. నేను ఇది మానిటైజేషన్కి ఎలిజిబుల్ కాకముందు ఎంత కావాలి మానిటైజేషన్ ఎలిజిబుల్కు 10 మిలియన్ వ్యూస్ కదా. చూడండి ఇది వచ్చేసి 11th జూలై వరకు అప్డేట్ అయింది. ఇక్కడ చూడండి 9.9 మిలియన్ వ్యూస్ వచ్చాయి, నాకు 10 మిలియన్ వ్యూస్ రావాల్సింటే. సో ఇది ఒక రోజు ముందు తీసిన నేను మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయ్యే ఒక రోజు ముందు మీకు చూపించడం కోసం ఎంత ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది. సో ఇక్కడ చూడొచ్చు మీరు 9.9 మిలియన్ వ్యూస్ వచ్చాయి, నాకు 10 మిలియన్ వ్యూస్ రావాల్సింటే. ఇంకా రెవెన్యూ వచ్చేసి ఆబ్వియస్గా 0 ఉంటుంది, ఎందుకంటే నేను అప్పటికి ఇంకా మానిటైజేషన్కి ఎలిజిబుల్ కాలే. ఎలిజిబుల్ అయిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. ఇది నేను ఎలిజిబుల్ అయిన తర్వాత రికార్డింగ్ చూడండి. ఇక్కడ ఎస్టిమేటెడ్ రెవెన్యూ $2 ఉంది, US$ అనమాట. ఇది వచ్చేసి నేను మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయిన తర్వాత చేసిన వీడియోస్కు వాటిపైన డిస్ప్లే అయిన యాడ్స్కు వచ్చిన అమౌంట్ అనమాట. $2.29 అది నా అకౌంట్లో క్రెడిట్ అయింది. ఇప్పుడు ఎర్న్లోకి వెళ్ళి మీకు చూపిస్తా ఏ షార్ట్స్కి ఎంత అమౌంట్ వచ్చిందో. ఇక్కడ షార్ట్స్ ఫీడ్ యాడ్స్ అని ఉంది కదా, అక్కడ ఉంటుంది చూడండి. ఇక్కడ ఓపెన్ చేస్తే ఇక్కడ వెళ్తే లోపల $2.29 వచ్చింది. ఒక్కొక్క షార్ట్స్కి ఎంత వచ్చిందో ఈ రైట్ సైడ్ మీరు చూడొచ్చు. $0.98, $0.60 అలా వచ్చింది అనమాట. సో ఇలా అమౌంట్ అనేది మన షార్ట్స్ పైన యాడ్స్ ద్వారా మనకు వస్తుంది అనమాట. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్. వితౌట్ యువర్ సపోర్ట్ దిస్ వుడ్ హ్యావ్ నాట్ పాసిబుల్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ. ఇంకా ఒక 2 స్టెప్స్ పెండింగ్ ఉన్నవి, అవి అయిపోయిన తర్వాతనే అకౌంట్లోకి డబ్బులు వస్తుంది. సో ఆ డబ్బులతో మంచి పనులు కూడా చేయడం స్టార్ట్ చేద్దాం. సో ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ.